నల్గొండలో ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఆధ్వర్యంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తున్నారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. డిజిటల్ బోధన, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ వంటి అన్ని వస్తువులు కల్పిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ పాఠశాలలో 200 అడ్మిషన్లు ఉంటే 4000 దరఖాస్తులు వచ్చాయి. నా పేరు టి సుధారాణి. నేను రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ నల్గొండ నుంచి. ప్రస్తుతం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 1 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ల వెల్లువ చూస్తే తల్లిదండ్రులందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే సంకల్పం ఉంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువలన చేర్పించట్లేరు అనే ఆలోచన వచ్చింది నాకు. నేను కొంతమంది తల్లిదండ్రులను ప్రశ్నించినప్పుడు, ఎందుకమ్మా చాలా సుదూరమైన తీరాల నుంచి వస్తున్నారు మీరు, హుజూర్ నగర్, దామరచెర్ల అక్కడి నుంచి వస్తున్నారమ్మా ఎందుకు అని అడిగితే, మేడం ఈ పాఠశాలను చూస్తే మాకు ఒక నమ్మకం కలిగింది. చాలా చక్కటి పాఠశాల, అన్ని వసతులు ఉన్నాయి, మా విద్యార్థులు ఇందులో చదువుకుంటే బాగుపడతారనే ఒక బంగారు భవిష్యత్తును ఏర్పరచుకుంటారనే ఒక నమ్మకం ఉంది. అందుకోసమే చాలా దూరం నుండి రావడానికి ప్రయత్నం చేసినాము అని చెప్తున్నారు. నేను కోమటిరెడ్డి ప్రతీక్ గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ గస్టెడ్ హెచ్ఎంని, హై స్కూల్ హెచ్ఎంని. నేను ఈ స్కూల్కి రావడం అనేది ఒక వరం. నేను హైదరాబాద్లో 30 ఏళ్ళు సర్వీస్ చేశాను. నల్గొండలో ఫస్ట్ స్కూల్ నేను ఆప్షన్లో పెట్టుకోవడం జరిగింది. నాకు ఇది రావాలని అదే వచ్చింది. నాకు చాలా అదృష్టం. దీనికి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను ఈ స్కూల్కి హెడ్ మాస్టర్గా రావడానికి. అయితే ఈ స్కూల్కి ఇంత ప్రపంచం ఎందుకు వచ్చింది అని అంటే, మాకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ఫెసిలిటీస్ అంటే మాకు మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు అని మినిస్టర్ గారు ఒకరోజు వచ్చినప్పుడు చెప్పకుండా వెంటనే తీసేసి వేరేలను పెట్టి హైజీనిక్ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ అన్నీ మీకు వాళ్ళు అన్ని ఇప్పుడు ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారండి. వాళ్ళు ఏ స్కూల్ ఎలా ఉంది, స్టాండర్డ్ స్కూల్స్, ఇప్పుడు బిల్డింగ్లు ఉండగానే సరిపోదు, స్టడీస్ కూడా కావాలి. దానికి మేము 8 నుంచి 6 వరకు వర్కౌట్ చేస్తున్నాం. మేము కంప్యూటర్ క్లాసులు పెడుతున్నాము, మళ్ళీ గేమ్స్ క్లాసులు పెడుతున్నాము, ఈవినింగ్ ఆర్ట్ క్లాసులు పెడుతున్నాము, మళ్ళీ ఐఐటి ఫౌండేషన్ క్లాసులు ఉన్నాయి. కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా మాకు అంత ప్రొఫెషనల్స్ ఉన్నారు మా దగ్గర. మాకు డిఓ సార్ కూడా వాళ్ళు ఎవరు కావాలన్నా మీకు ప్రొఫెషనల్స్ ఎవరు కావాలన్నా నేను ఇస్తానని ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు ఇంకా ఫెసిలిటీస్ ఏం కావాలంటే అవి కూడా నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది. నేను శ్రీరాజు 8th క్లాస్ నుండి వస్తున్నాను. ఇక్కడ సిబిఎస్ఈ మాన్ఫోర్డ్ స్కూల్ నుండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్కూల్ కోమటిరెడ్డి గారు బాగా కట్టించారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క క్లాస్కి ఏసీ క్లాస్ పెట్టించారు. అలాగే కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్ ఉన్నది. అలాగే ఇక్కడ స్టడీస్ కూడా మంచిగా చెప్తున్నారు. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ మంచిగా అర్థమవుతుంది. అలాగే కోమటిరెడ్డి గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. నా పేరు మహేష్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్. నేను బొట్టుగూడ నుంచి వస్తున్నాను. నేను 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ స్టడీ కూడా బాగుంది. టీచర్స్ కూడా అప్డేట్ వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ అండ్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ స్కూల్ కూడా బాగుంది. స్కూల్ కట్టించడానికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు నవచైతన్య. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. మాకు కోమటిరెడ్డి సార్ మాకు వాళ్ళ కొడుకు పేరు మీద కోమటి ప్రతీక్ రెడ్డి స్కూల్ కట్టించారు. కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ మా స్కూల్లో ఉన్నాయి. ప్లేయింగ్ గేమ్స్, ఏసీ రూమ్స్, కంప్యూటర్ క్లాసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది కోమటిరెడ్డి సార్ కట్టించినందుకు. మై నేమ్ ఈజ్ షాహీన్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను. ఫస్ట్లో ఓల్డ్ బిల్డింగ్ కట్టించారు. అయితే కోమటిరెడ్డి సార్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు ఆయన కొడుకు పేరు మీద. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్, ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉంది బాగా. కోమటిరెడ్డి సార్ ఇలాంటి స్కూల్ కట్టించినందుకు థ్యాంక్స్. నా పేరు నవచైతన్య. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. మాకు కోమటిరెడ్డి సార్ మాకు వాళ్ళ నేను కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నల్గొండలో ఒక గొప్ప ప్రభంజనం సృష్టిస్తుంది. కొన్ని వేల మంది ఈరోజు మా స్కూల్లో అడ్మిషన్కు రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందిస్తున్న ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో దాన్ని ఉద్దేశించి తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఈ స్కూల్లో చేరడానికి కొన్ని వేల మంది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం బొట్టుగూడ హై స్కూల్ పక్షాన మా యొక్క మంత్రివర్యులకు
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్ని మనము సమయోచితంగా సమన్వయంగా ముందలు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఆ రకంగా మా బొట్టుగూడ హై స్కూల్లో మా హెడ్ మాస్టర్ కె రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విద్యార్థులని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ఆల్రౌండర్స్గా తయారు చేయడానికి మీ అందరం కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్లు అందరం కూడా మేము పనిచేస్తున్నాం. ఆ రకంగా ఇక్కడ విద్యతో పాటు విద్యార్థికి శారీరక వికాసం, మానసిక వికాసం, అలాగే శారీరక దారుఢ్యం పెంపొందించడానికి మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నేను కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్.